నారాయణపేట జిల్లా మద్దూర్ మున్సిపాలిటీ కేంద్రంలో మొదటిసారి ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా అభ్యర్థులు తమ గెలుపు కోసం పోటీ పడుతున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చికిని సంధ్యారాణి 16వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మొదటి రోజు తమ ఇంటింటి ప్రచారం జోరుగా కొనసాగింది. గడప గడపకు తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి తమను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. తాను గెలిచిన వెంటనే తమ వీధిలో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించడానికి తమ వంతుగా కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇస్తూ ప్రచారం నిర్వహించారు. 16వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని చికిని సంధ్యారాణి అంజయ్యతో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. నూతనంగా ఏర్పడిన మద్దూర్ మున్సిపాలిటీలో అయితే ప్రచారం అయితే అభ్యర్థులు జోరుగా కొనసాగుతున్నారు. అందులో 16వ వార్డుకు సంబంధించిన చికిని సంధ్యారాణి అయితే తన ఇంటింటి ప్రచారం అయితే చేస్తున్నారు. ప్రచారం ఎలా జరుగుతుంది, వాళ్ళు ఓట్ల కోసం ఎలాంటి హామీలతో ప్రజల ముందుకు వెళ్తున్నారు, మనతో పాటు అభ్యర్థి సంధ్యారాణి అయితే ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, నమస్తే. మీ ప్రచారం ఎలా జరుగుతుంది మీ నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలో? మద్దూరు 16 వాళ్లతోన 2025 జనవరి లోపల ఏర్పడింది. ఈ మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేయడానికి, నా వార్డుని కూడా మరింత అభివృద్ధి చేయడానికి సాయశక్తుల ప్రయత్నం చేయడానికే నేను జర్నలిజంని వదిలేసి నా భార్యని నిలబెట్టి, సంధ్యారాన్ని నిలబెట్టి, నా వార్డులో ఉన్న సమస్యల్ని వెలుగెత్తి చూపించి ఆ సమస్యల పరిష్కారం కోసం తీవ్రంగా ప్రయత్నం చేయడానికి చేస్తున్నాను. మీరు ఇదివరకే ఉదయం నుంచి మన ఇంటింటి ప్రచారంలో మీరు చూస్తున్నారు. మాకు ఎలాంటి స్పందన ఉన్నది, ఏముంది అనేది మీకు ప్రత్యక్షంగా మీరు చూశారు. నేను పుట్టి పెరిగింది ఇదే వార్డు లోపల. ఇప్పటి వరకు ఈ వార్డు గురించి ఉన్న సమస్యల్ని, ఈ వార్డు ప్రజల ఆకాంక్షల్ని, ఆశయాలను నెరవేర్చడానికి ఈ నూతనంగా ఏర్పడిన కౌన్సిలర్ ఎలక్షన్ లోపల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయ సాధన కోసం, ఆయన ఆదేశాల మేరకు, ఆయన కలగన్న బంగారు తెలంగాణ కోసం నా మున్సిపాలిటీ లోపల 16వ వార్డుని బంగారు మున్సిపాలిటీగా, అంటే అన్ని రకాలుగా, బంగారం అంటే బంగారం తీసుకురావడం అనేది కాదు, కానీ అన్ని రకాలుగా మౌలిక వసతులు, ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడానికి, యువతకు ఉపాధి, ఎవరైతే మహిళలు ఉన్నారో ఉపాధి లేని మహిళలకు ఉపాధి ఊహించడానికి ప్రధానంగా నా వాళ్ళలో ఉన్న ప్రతి ఒక్కరూ అన్ని రకాలుగా అన్ని మౌలిక వసతులు, ఆర్థిక స్థితిగతులు, వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికి నా వంతుగా ప్రయత్నం చేయడానికి నేను ఈ 16వ వార్డు నుంచి నా భార్యని, మనకు జనరల్ మహిళ వచ్చింది కాబట్టి నా భార్యని వేసినాము. ఆమె కూడా విద్యావంతురాలు, అన్ని అవకాశాలని, సాధక బాధకాలని, పేదరికం నుంచి వచ్చినాం కాబట్టి మాకేం తెలుసు, ఏం లేదు, ఏ విధంగా ఒక కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవాలనేది నా భార్యకు, నా సాధారణాచారానికి తెలుసు కాబట్టి, ఆమెని విద్యావంతురాలు కాబట్టి ఆమె నిలబెట్టి ప్రచారంలో మా వార్డులో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులు నాతో పాటు స్వచ్ఛందంగా వచ్చి ప్రచారం చేస్తాం. మనం గెలవాలి, మన ఆత్మాభిమానం గెలవాలి, మన ఆత్మగౌరవం గెలవాలనే ఉద్దేశంతోనే ప్రచారం సాగింది. అది మీరు కూడా చూసిండ్రు. మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు, ఇంటింటి ప్రచారం వెళ్ళినప్పుడు ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన ఉందంట? ప్రజల నుంచి మేము కారు గుర్తు మీద నిలబడము, తెలంగాణ భారత రాష్ట్ర సమితి నుంచి నాకు టికెట్ ఇచ్చిండ్రు పెద్దలు కేసీఆర్ గారు. కేటీఆర్ ఆశీర్వాదంతో, కేటీఆర్ గారు ఆదేశాల మేరకు మన అన్న మాజీ ఎమ్మెల్యే గారు పట్నం నరేందర్ రెడ్డి మనల్ని పిలిచి ఈ వార్డులో నుంచి నువ్వు ఇన్ని రోజులు సామాజిక అంశాల మీద పోరాటం చేసినావు, ఇప్పుడు కంపల్సరీగా ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి
పార్టీని బలోపేతం చేస్తూ మనం రాబో కాలంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ని చూసి కేసీఆర్ని చేయడానికి మీ వంతుగా కృషి చేస్తూ దానికోసం తొలి అడుగు వేయాలని మాకు టికెట్ ఇచ్చిండ్రు. కేసీఆర్ని ముఖ్యమంత్రి చేయడానికి ఈ ఎలక్షన్ లోపల ప్రత్యక్ష రాజకీయాల్లోకి మా కుటుంబం రావడం జరుగుతుంది. ఈ ప్రత్యక్ష రాజకీయాల లోపల రావడం ఎందుకు వస్తున్నామంటే పోరాటం చేసే వ్యక్తులు రాజకీయాల్లోనే ఉంటేనే రాజకీయాలు ప్రజలకు మేలు జరుగుతుంది. అడిగేవాళ్ళు లేకపోతే ఇది ఇలాగే ఉంటుంది. ఇప్పుడు గతంలో ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతోమంది సర్పంచులు వచ్చిండ్రు, ఇది వచ్చిండ్రు. మా వాళ్ళ లోపల చూస్తే ఇంకా సమస్యలు అట్లే ఉన్నాయి. కిందికేరి ఇప్పుడు పల్లెల్లో ఇంటికాడ మన పేటల్లో ఇంటికాడికి వచ్చినంటే దుర్భరమైన పరిస్థితి. ఏదో మనం అడవిలోకి వచ్చినాము, అంతా నిర్మానుష్య ప్రదేశంలోకి వచ్చినట్లా కనిపిస్తున్నది. అలా రెండు గంపల మన్నేసి ఒక చిన్నగా బాట తీసుకెళ్ళాలని పరిస్థితి ఉంది. ఆడికి పోతుందంటే ఇంత ఫ్లడ్ లైట్ల వెలుగులు, ఇది సీఎం కాన్స్టిట్యున్సీ లోపల కూడా అలా కనీసం వీధి లైట్లు కూడా లేవు. వాళ్ళ ఇంటికి రాత్రికి ఎవరైనా దొంగలిగిట పోయినా అనుకో ఏం చేస్తారో తెలియని పరిస్థితి ఉన్నది. ఇంకా ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రధానంగా ఈరోజు ప్రచారానికి వెళ్ళారు కదా, ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు మీ వార్డు ప్రజలు? మా వార్డు ప్రజలు ఏమేమి తీసుకుంటూ వస్తున్నారు అంటే కాలనీ లోపల ఇప్పుడు పల్లెల వాళ్ళ ఇంటి దగ్గర వీధి లైట్ల సమస్య ఉంది, రోడ్డు సమస్య ఉంది. ఇంకోటి తాగునీటి సమస్య ఉంది. ఇంకోటి మా ఇది బుక్కగేర్లి, మా బ్యాన్గేరి ఇక్కడ అవుతుందంటే అసలు రహదారులు రావడానికి కూడా వీలు లేకుండా ఉన్నది. అంటే కనీసం ఒక 10 మంది నడవడానికి రాదు. సింగిల్గా పోవాల్సిన పరిస్థితి ఉంది. అన్ని రోడ్డు విషయం ఉంది, అంతా ఉన్నది. కానీ కనీసం సీసీ రోడ్డు ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ఆర్జీఎస్ నుంచి డబ్బులు ఇవన్నీ వచ్చినాయి కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోలేరు. ఈ వాడికి ప్రశ్నించే తత్వం లేకపోవడం వల్లనే ఇవన్నీ పనులు జరగలేదు. ప్రశ్నించే తత్వం కోసమే వీళ్ళందరూ నీవు వస్తే బాగుంటుంది, ఈ సమస్యలన్నీ మనకున్నాయి, మనమందరం నెరవేర్చుకుందామని ఏకోన్ముఖంగా గల్లీలో ఉన్న ప్రజలందరూ ఏకోన్ముఖంగా వచ్చి నాకు మద్దతు తెలిపి నా గల్లీ అభ్యర్థి ఎన్ని నివాసం ఉండే అభ్యర్థి నువ్వు నిలబడితేనే బాగుంటుందని వాళ్ళందరూ ప్రోద్బలంతోనే కేసీఆర్ గారి ఆశయ సాధన కోసం నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ 10వ వార్డు నుంచి ఇచ్చేసిన సమస్యలు చిన్న సమస్యలే కానీ ఆ సమస్యలను నెరవేర్చడానికి పాలకులు ఇప్పటివరకు దృష్టి సారించలేదు. మీరు ప్రజలకు ఓట్లకు అడిగేటప్పుడు ఎలాంటి హామీలతో మీరు ప్రజల ముందుకు వెళ్తున్నారు ఓట్ల కోసం? వాళ్ళు ఇవి హామీలు అనొద్దులే కానీ వాళ్ళ కనీస అవసరాలు అంటే వాళ్ళు అడిగేటివి కూడా నాకు ఇది బిల్డింగ్ కావాలి, నాకు ఇది కావాలి, నా ఇంటికాడ ఇది కావాలని అంటలేరు. కనీస అవసరాలైన మా రహదారులు రావడము, వీధి లైట్లు ఏర్పాటు చేయడము, కనీసం నీళ్ళు రావాలి. ఈ 3 అంటే ఒక మనిషికి ఒక మున్సిపాలిటీలో ఉన్న వ్యక్తికి ఇవి కనీస అవసరాలు. ఈ కనీస అవసరాలు కూడా నా వాళ్ళ లేవు. ఇవి అడుగుతున్నారు. అంటే ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, ఎన్నో పథకాలు వచ్చినాయి, ఈ వీధి లైట్ల కోసం ఎన్నో డబ్బులు వచ్చినాయి కానీ ఈ చిన్న సమస్యలు అడుగుతున్నారు. నేను సంధ్యారాణి మమ్మల్ని బలపరిచి అభ్యర్థిగా గెలిపిస్తే మీ సమస్యల కోసం మీరు అంత దూరం రాకపోయినా నేను మున్సిపల్ ఆఫీసులో కానీ జిల్లా అధికారులను కానీ జిల్లా స్థాయి అధికారులను కానీ అవసరమైతే పెద్ద సమస్య ఉంటే రాష్ట్ర స్థాయి అధికారులతో కూడా మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తా. అందుకనే ప్రశ్నించే వ్యక్తికి ఓటేయండి, ఆ ఓటు వృధా కాకుండా చూడాలని ఆ నినాదంతోనే మేము ముందరికి వెళ్తున్నాం. లీడర్ అంటే మీ దృష్టిలో ఎలా ఉంటారో మీరేం చెప్తారు? లీడర్ అనే వ్యక్తి కదరబట్టలు వేసుకొని బయటికి తిరిగి హాయ్ బాయ్ అనే వ్యక్తి కాదు. ప్రజా సమస్యల్ని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో చూసి మీ సమస్యల పరిష్కారానికి ఒక కృషి చేసే వ్యక్తే లీడరు. ప్రజలలో నుంచి వచ్చే వ్యక్తే లీడరు, నాయకుల నుంచి వచ్చే వ్యక్తి లీడర్ కాదు. ఇప్పుడు నేను కార్యక్షేత్రంలో దిగినాము, నేను ప్రజల నుంచిలే రావాలనే ఉద్దేశంతోనే ఈ ప్రత్యక్ష ఎన్నికలకు వచ్చినాము. లీడర్ అనేవాడు ప్రజల నుంచిలే రావాలి. ఎవరో ఉన్నత స్థాయి నాయకుల నుంచి వచ్చేది ఎవరో తోక పేరు చెప్పుకొని వచ్చే వ్యక్తి లీడర్లు కాదు. మేము ప్రజల నుంచిలే వద్దామనుకున్నాము, మేము మా ప్రజల సహకారంతోనే గెలుద్దామని అనుకున్నాము. వాళ్ళ ప్రతి సమస్యని వెలికితీసి వాటి సమస్య పరిష్కారానికి నా 16వ వార్డుని ఈ మద్దూరు మున్సిపాలిటీ లోపలని ఆదర్శ వార్డుగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. అలాంటి లీడర్గా మేమిద్దరం మాకు ఆశీర్వదిస్తే నేను నా భార్యాభర్తలం ఇద్దరం కృషి చేసి 16వ వార్డుని మన మద్దూరు మున్సిపాలిటీలోని ఆదర్శ మున్సిపాలిటీగా చేస్తాను. నా పేరు సంధ్యారాణి. 16గా నామినేషన్ దాఖలు చేసిన. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అభివృద్ధిగా పట్టించినందుకు
10వ వార్డు నుంచి గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని మాటిస్తాను. 16వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థికి సంధ్యారానికి మద్దతుగా మద్దూరు లీడర్లు అయితే ప్రచారం చేస్తున్నారు. అందులో మైనార్టీకి చెందిన ఒక లీడర్ అయితే మనతో పడుతున్నారు. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఆ కౌన్సిలర్ అభ్యర్థి ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది? ఈరోజు ఫస్ట్ రోజు ప్రచారంకి మున్సిపాలిటీ, మన కొత్త మున్సిపాలిటీ మద్దూర్, ఆయన మన 16వ వార్డు మన సంధ్యారాణి విలేకర్ అంజీ భార్యగా పోటీ చేస్తున్నారు. కాబట్టి మా 4వ వార్డు, ఫస్ట్ ఇది గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు 4వ వార్డు ఉండేది. అప్పటి నుండి కూడా ఈ మా బుక్కగేర్ అనేది చాలా వెనకబడినది. కాబట్టి ఎన్ని వార్డు మెంబర్లు వచ్చినా, సర్పంచ్లు వచ్చినా, ఇంతవరకు మాకు ఒక రోడ్డు కూడా వస్తే బుక్కగేర్కి వచ్చిన రోడ్డుకి ఏమన్నారంటే భీంపురంకి వచ్చిందని తీసుకెళ్ళారు. ఆ రోడ్డు ఇంతవరకు మేము చాలా బాధగా ఉన్నాము. కాబట్టి మా అంజీ విలేకరు అంటే ఆయనకు జర్నలిస్ట్ కదా, కాబట్టి ఆయనకు చట్టాలు ఎరక, మొత్తం ఎరక, అధికారులతో ఏ విధంగా మాట్లాడాలి, ఎట్లా నిధులు తీసుకురావాలి, ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి అని ఆయనకు అది ఉంది. కాబట్టి మేమందరం కలిసి కూడా టీఆర్ఎస్ పార్టీలో మనం ఆయనకు తీసుకుపోవడం జరిగింది. మరి మన మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసి, అంటే 16 వార్డులో కూడా నాకు కూడా మైనార్టీస్ నుండి ఒక నామినేషన్ వేయడానికి కూడా చెప్పిండ్రు. కాబట్టి నేనేమన్నా అంటే మా అంజీ ఉన్నాడు కాబట్టి ఇంకో సీనియర్ నాయకుడు మన ఎంపీపీ, మాజీ ఎంపీపీ శివు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఇద్దట్లో ఎవరికైనా బీఫామ్ ఇస్తే మేము కన్ఫర్మ్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్తే నరేందర్ రెడ్డి అన్న గారు ఇప్పుడు అంజీ గారికి వాళ్ళ భార్య సంధ్యారానికి బీఫామ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మా వార్డుకి అభివృద్ధి చేసుకోవాలని మా ప్రయత్నం ఉంది. ఈ ప్రయత్నం పూరా ఖుషిగా చేస్తాము. అంటే ఒక్క ఓటు కూడా ఎక్కడ కదలకుండా, మావి 150 ఓట్లు మైనార్టీస్ ఉన్నాయి, ఇంకా మా హిందువుల ఓట్లు ఉన్నాయి. అవి అన్నీ కలిపి మేము అంజీకి వేయాలని నిర్ణయించుకున్నాము. కాబట్టి ఆయనకి వేస్తాము. ఇప్పుడు అది ఒకటి. నమస్కారం అండి, నా పేరు మంగళి సురేష్, నాది 16వ వార్డు. అదే ఇంత ముందుగా ఎన్నో సర్పంచులు, ఎంతోమంది వార్డు మెంబర్లని మేము మాట ఇచ్చి గెలిపించినాము, మాట మీద నిలబడ్డాము. ఇంతవరకు మేము అడిగిన పనులు ఎవరు చేయలేదు. ఈసారి కొత్తగా మున్సిపాలిటీ ఏర్పడింది. అందుకొరకు మా గల్లీలో ఉండే, మా ఏరియాలో ఉండే, మా ఇంటి పక్కల ఉండే ఎప్పటికీ మాకు సహాయ సహకారాలు అందించే వ్యక్తి నువ్వు రావాలన్నా ముందుకు వస్తేనే మా వాడ అభివృద్ధి అవుతుంది, లేకపోతే కాదు, ఎవరు చేయలేరని చెప్పి అందరి సహకారంతోనే ఆయనను ముందుకు తీసుకొచ్చాం. ఆయన రాజకీయాలకి గిట ఎందుకని దూరంగా ఉన్న వ్యక్తి, కాకపోతే ఇన్ని సమస్యలు ఉన్నాయి ఈ కేరళ అని ఆయన రిపోర్టర్గా ఉండి గిట ఆ రిపోర్టర్ సరే ఏమని పక్కన పెట్టి మీ కొరకు నేను ముందుకు వస్తాను వచ్చిండు. తప్పకుండా మేమందరము గత తెలంగాణ ఏర్పడ్డ నుంచి నేను ఉద్యమంలో పాల్గొన్నా. నేను గత 10 సంవత్సరాలకి వెళ్ళి గిట టీఆర్ఎస్ కార్యకర్తగా ఉన్న ఎంతోమంది పిలిచిన ఇక్కడ లొంగ వ్యక్తి గాను నేను మాట్లాడుతున్నా. అయితే బ్యాండ్గేరి మాది, బ్యాండ్గేరి ప్లస్ పక్కల బుక్కగేరి, ఇవన్నీ మేమందరం కలిసికట్టుగా ఉంటాం. ఎప్పటికీ అందరం మాట్లాడుకొని ఏకదాటిగా ఎవరు వచ్చినా, ఏ ఎలక్షన్లు వచ్చినా మేము మాట్లాడుకొని, లోపల మాట్లాడుకొని మేము ఒకరే వ్యక్తికి సహకరిస్తాము. ఇప్పుడు గిట మా తరపుకి వెళ్ళి మేము సొంతంగా, వాళ్ళు నిలబడలేరు, మేము సొంతంగా నిలబెట్టి ఇచ్చినాము. కాబట్టి సొంతంగా వన్ సైడ్గా గెలిపించి మా 16వ వార్డు సత్తా ఏందో చాటి చూపుతాం. ఇది ఛాలెంజ్గా చెప్తున్నాను. అది నేను వచ్చిన 45 రోజుల లోపల అదని మొత్తం డిస్మెటల్ చేపించి, క్లీన్ చేపించి, అక్కడ నుంచి ఒక రోడ్ వేయించి, ఆడ కిందికి రాసే సమస్యలు ఉన్నాయి, ఇక్కడ మీదికి పోనీ. ఇప్పుడు ఈ మన గలీల నడవనికి కూడా ప్లేస్ లేదు. ఇవి అయినా ఎంబడే అన్ని బండలు వరుతాం. ప్రతిదీ సీసీ రోడ్లు, ఈ నుంచి సీసీ రోడ్ కావాలి. మనతోనే ఉన్న సమస్యలన్నీ అన్ని చిన్న సమస్యలే, ఇప్పటి వరకు పట్టించుకోలేరు. అంటే మన నాయకులు ఇందేళ్ల నుంచి అసలు ఆ ఇంట్లో కాడికి ఎవరు పోయినా కూడా తెలియదు, పల్లెలలో ఇంటి కాడికి ఆ లోపలికి ఎవరు పోయినా కూడా తెలియని పరిస్థితులు తల్లి. అలా వాళ్ళ ఓట్ల కోసం చూసుకున్నారు. ఇప్పుడు చిన్నగా అయింది ఇది. ఇప్పుడు మన గల్లీ కాడికి అయింది. మన కోసం నిధులు వస్తాయి, మన మున్సిపాలిటీ కోసం పోరాటం చేస్తాం. సభ్యునిగా ఉండా మీ అందరి బాధల్ని నేను తీర్చడానికే నాకున్నది చిన్నగా. అంటే ఎంత ఉందంటే
ఈ కాడికే ఉంది, గల్లీ ఉంది. నేను మీకోసం పోరాటం చేస్తా. మీ ఇంటి కాడికి వచ్చి మీ సమస్యను అడిగి మేము గెలిచిన వెంబడే మీ సమస్యల కోసం నేను 5 ఏళ్ళు మీకోసం పనిచేస్తా తల్లి. ఈ 8 రోజులు నా కోసం పనిచేయరు తల్లి. నేను మీకోసం అందరి కోసం పనిచేస్తా. నేను ఇప్పటివరకు నేను మద్దూరు మండలంలో అక్కడ ఇక్కడ పనిచేసిన